హాయ్ అండి. నేను మిస్ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. చపాతీ అంటేనే మెత్తగా ఉండదు, వేడి తగ్గినప్పుడు ఇంకా హార్డ్గా అయిపోతుందని ఎక్కువ మంది ఇష్టపడరు. గోధుమ పిండితో చేసిన ఈ చపాతీని చూడండి, పొరలు పొరలుగా పరోటా లాగా ఎంత బాగా వచ్చిందో, అంతే సాఫ్ట్గా ఉంది కూడా. రిఫైన్డ్ మైదాలో ఫైబర్ తక్కువ, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం హెల్తీగా గోధుమ పిండితో చపాతీని తయారు చేసుకుందాం. ఫస్ట్ చపాతీలోకి కర్రీని తయారు చేసుకుందాము. 2 చిన్న సైజు పొటాటోస్ని 2 సగాలుగా కట్ చేసి కుక్కర్లో వేస్తున్నాను. మళ్ళీ 2 ఎల్లో పంప్కిన్ అనమాట. పీలు హార్డ్గా ఉంటుంది కదా, అందుకే అలాగే వేస్తున్నాను 2 పీసెస్ని. కొద్దిగా వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పంప్కిన్ పొటాటోస్ని కట్ చేయకముందే ఉప్పు నీళ్ళతో బాగా కడిగినట్లయితే మనం ఉడికించిన నీళ్లను కూడా కర్రీలోకి వాడుకోవచ్చు. ఉడికించటం మూలాన పంప్కిన్ పైన పీళ్ళు ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. అలాగే పొటాటోస్ పైన పొట్టును కూడా తీసేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఆ తర్వాత ఆనియన్స్, 2 లేక 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు. ఆనియన్స్, పొటాటోస్, పంప్కిన్ పీసెస్ అన్నీ ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. తాళింపు కోసం నల్ల జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. స్టోన్ ఫ్లవర్, నల్ల జీలకర్ర లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని నేను ఎక్కువగా వాడుతుంటాను. తాళింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని ఇక మనం కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ పొటాటో పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఒకసారి కలుపుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం పంప్కిన్ పొటాటోస్ని ఉడికించిన నీటిని పోస్తున్నాను. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టి ఒకసారి మగ్గించుకొని ఇంకా డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే. చపాతీ కోసం 2 కప్పుల గోధుమ పిండిని జల్లించుకొని మళ్ళా అందులోకి కొద్దిగా సాల్టు, 1 2 స్పూన్స్ ఆయిల్, 1/2 కప్పు పాలను పోసి బాగా కలుపుకోవాలి. పిల్లలు పాలు తాగటానికి ఇష్టపడినట్లయితే ఇలా చపాతీ పిండిలో ఇంకొంచెం ఎక్కువగా అయినా పోసుకోవచ్చు పాలని. పాలు ఎక్కువ పోసుకున్నట్లయితే వాటర్ తక్కువ పడతాయి అన్నమాట, అంతే. చిన్నప్పుడు మా అమ్మాయి పాలు తాగనప్పుడు చపాతీ పిండిలో పాలు ఎక్కువగా పోసి కలిపేదాన్ని. నీళ్లు కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా చపాతీ పిండి కలపటం అయిపోయిందండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి కొంచెం అట్లా మెత్తగా కలిపితే సాఫ్ట్గా వస్తుంది. చపాతీలు ఒకే సైజులో రావటం కోసం పొడవుగా ఇలా పిండిని రోల్ లాగా చేసి 1 ఇంచ్ సైజులో కట్ చేసుకుని రౌండ్గా చేసుకుని చపాతీలు ఒత్తుకోవటమే. అన్నింటినీ రౌండ్గా చేసి పెట్టుకున్న తర్వాత చపాతీల పైన అప్లై చేయటం కోసం గోధుమ పిండిని కొద్దిగా ఆయిల్లో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని గోధుమ పిండిని పీటపై చల్లుకొని పిండిని బాగా పట్టించి పలుచుగా ఒత్తుకోవాలి. వీలైనంత పలుచుగా ఒత్తుకున్న తర్వాత ఆయిల్, గోధుమ పిండి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పూర్తిగా అప్లై చేయాలి. తరువాత 4 మడతలు వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన ప్రతిసారి పైన కొంచెం ఆయిల్లో తడిపిన పిండిని అప్లై చేసినట్లయితే పొరలు పొరలుగా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇంకొకసారి పలుచగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకొని పొడి పిండిని బాగా పట్టించి పలుచగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో తడిపిన గోధుమ పిండిని అప్లై చేసుకొని అలాగే 4 ఫోల్డ్స్ చేసుకొని మళ్ళా పలుచగా ఒత్తుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా పెనం మీద మనం కాల్చుకోవటమే. పెనం పైన వేసిన తర్వాత 2 టైమ్స్ 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. కంటిన్యూస్గా అలాగే ఉంచినట్లయితే మాడిపోయి తర్వాత పొరలు ఉబ్బవు అనమాట. 2 టైమ్స్ చిన్న చిన్న బబుల్స్ వచ్చేటట్లు తిప్పుతూ లైట్గా వేయించాం కదా, ఇంకా ఇప్పుడు పొంగటం స్టార్ట్ అవుతుంది చూడండి. పూరీలాగా చక్కగా పొంగింది కదా. మనం తయారు చేసి రెడీగా పెట్టుకున్న చపాతీలన్నింటినీ ఇలాగే పెనం పైన ఒక 2 టైమ్స్ లైట్గా వేయించుకొని ఆ తర్వాత కొంచెం కంటిన్యూస్గా పెనం మీద ఉంచినట్లయితే పొంగటం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అన్నింటినీ అలాగే తయారు చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే. ఇవి చల్లారిన తర్వాత కూడా మృదువుగా ఇలాగే ఉంటాయన్నమాట. మనం ముందే తయారు చేసి రెడీగా పెట్టుకున్న కర్రీతో సర్వ్ చేసుకోవటమే.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.